ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ వార్డు సచివాలయ వాలంటీర్ల శాఖ మార్చులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి జిల్లాలోని అధికారులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఒంగోలులోని ప్రకాశం భవనం నందు గల స్పందన హాల్లో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ పరిచయ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గరుడ సుమిత్ సునీల్ తో పాటు పార్లమెంట్ పరిధిలోని శాసనసభ్యులు ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బాల వీరాంజనేయ స్వామి శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలను తిరిగి చేయకుండా అధికారులు జాగ్రత్తగా నడుచుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించి పనిచేసిన అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాప్రతినిధుల సమన్వయంతో జిల్లా అభివృద్ధి కోసం అధికారులు పాటుపడాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం సార్. నా పేరు టి ఉపేంద్రరావు, డిస్ట్రిక్ట్ మైక్ పాస్ అని చేస్తే ఈ పేరు ఏంటి, ఈ శాఖ గురించి ఒకసారి ఇంట్రొడక్షన్ చేయండి. స్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆర్డబ్ల్యూఎస్ డివిజన్, ఒంగోలు సార్. అందరికీ నమస్కారం సార్. చైర్మన్, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సార్. పబ్లిక్ హెల్త్ ఒంగోలు సార్. సార్ కొద్దిగా ఏపీ సార్. నమస్కారం సార్. నా పేరు నమస్కారం సార్. ఏ కృష్ణారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కన్స్ట్రక్షన్, ఏపీ ట్రాన్స్మిషన్. చాలా సంతోషం. ఈ రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆ మంత్రివర్గంలో నాకు ప్రకాశం జిల్లాలో, ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాలో నాకు, ఉమ్మడి జిల్లాలో గొట్టిపాటిరావు గారు, మా ఇద్దరికి కూడా క్యాబినెట్లో స్థానం కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త ప్రభుత్వం విధి విధానాల్లో చాలా మార్పులు ఉన్నాయి. అధికారులు ఇప్పటికే గమనించాల్సిన ఆవశ్యకత ఉంది. గతంలో ఉన్నటువంటి పేర్లలో కూడా పథకాల పేర్లు చాలా వరకు మార్చడం జరిగింది. ఇప్పటికీ మీరు పాత పథకాల పేర్లని కొనసాగిస్తూ ఉన్నారు. అటువంటి మర్చిపోయిన ఎమ్మెల్యేలతో కానీ మిగతా వాళ్ళు బ్రీఫ్ చేసేటప్పుడు కొత్త పథకాల పేర్లు వాడితే ముందుకు పోవాలి. అదేవిధంగా ఇప్పుడు అధికారులు పరిచయం తర్వాత లాస్ట్లో నేను మాట్లాడతానండి. ఒక్కసారిగా అందరు ఎమ్మెల్యేలు కూడా చాలామంది మీకు తెలిసే ఉంటుంది. జిల్లా అధికారులందరూ వాళ్ళందరితో కూడా ఇంటరాక్షన్ అయ్యి జిల్లాని ప్రగతి పదంలో నడిపించేందుకు ఈ ప్రకాశం జిల్లాని 5 సంవత్సరాలు వెనకబడింది. మళ్ళీ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. చాలా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి జిల్లాలో, అభివృద్ధి పరంగా, సంక్షేమాల పరంగా కొనసాగించాల్సినవి. బర్నింగ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమున్నాయో జిల్లాలో, ఆ శాఖలో జరుగుతున్న విషయాల గురించి ఒకసారి మీరు దాని గురించి ఒక చిన్న బ్రీఫ్ నోట్ ఇస్తే జస్ట్ ఆల్ కొత్త ప్రజాప్రతినిధులు as well as అధికారులందరికీ కూడా దాంట్లో మనం ముందుకు ఎట్లా వెళ్ళాలి, ఎట్లా వాట్ ఇస్ ద న్యూ పర్స్పెక్టివ్ అని ఒకసారి సెన్సిటైజ్ చేయడానికి కోసము విల్ స్టార్ట్ విత్ ఫస్ట్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు ఈ సమ్మర్లో డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఎస్పెషల్లీ వెస్ట్రన్ ప్రకాశంలో చాలా తీవ్రంగా ఉన్నది, అందరికీ తెలిసినదే. సో దాని గురించిన విషయాలు, ఒకటి మనకి ఎన్ఎస్పి కెనాల్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యి మన సిపిడబ్ల్యూఎస్ అండ్ పిడబ్ల్యూఎస్ స్కీమ్కి ఎంతవరకు ఫిల్ అయింది, ఎప్పుడు దాకా ఈ నీళ్ళు మనకుంటున్న అర్బన్ as well as రూరల్ ఏరియాస్కి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది, ఎన్ని రోజులు అందుబాటులో ఉంటుంది, అండ్ ఎక్కడ అసలు వాటర్ సోర్సెస్ లేని చోట్ల మన వాటర్ ట్యాంకర్ ద్వారా ఎట్లా చేస్తున్నారు, దాని గురించిన విషయాల గురించి కూడా మాట్లాడతాం. సో ఎక్కడైనా ఎనీ అబ్జర్వేషన్ ఫ్రమ్ ఎనీ ఆనరబుల్ ఎమ్మెల్యేస్ సపోజ్ ఏరియాలో ఉంటున్నప్పుడు మీరు దయచేసి ఇంటర్వ్యూ చేస్తే దాన్ని కూడా నోట్ చేసుకొని వీ కెన్ ఇంప్రూవ్ ద. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టారు. నన్ను మరొకసారి అంటే 5th టర్మ్ ఎంపీగా గెలిపించిన అధికారులకు, ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా బాగుంటు కుటుంబం తరఫున హృదయపూర్వక నమస్కారాలు.